ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. అలాగనే అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండగ శుభాకాంక్షలు. 1/1/2025 నుండి 15/1/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో ఏదైతే ఒక కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు. కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో 2025లో అందరికీ శుభాన్ని, జయాన్ని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలని, ఎవరైతే ఏ వృత్తులు అయితే చేస్తున్నారో వారందరికీ కూడా అష్ట కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా కాళభైరస్వామిని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము. అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, కం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామి యొక్క ఆజ్ఞ మీ పైన ఉందని చెప్పి, కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయని చెప్పి గమనించాలి. అంటే ఇన్ని కోట్ల వీడియోలలో ఈ వీడియో మీ దగ్గరికి వచ్చింది అన్నట్లయితే కాళభైరవ స్వామి స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కలియుగ కాలంలో నరదృష్టిని, శత్రు ప్రభావాలను, సకల దుష్టగ్రహ దోషాలను తొలగించుకునే ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామి. కనుక నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో స్వామివారికి పూజ, స్మరణ, ధ్యానము, దీపము, ముడుపు కట్టడం వలన సకల అష్ట కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యం స్వాగతం పలకబోతున్నారు అని చెప్పి మీకు ఇది ఒక ముందస్తు విషయ పరిజ్ఞాన సూచిక అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కారణం వలన డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు తెచ్చుకోవద్దు, వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అర్ధాష్టమకేతు రేపేం జరగబోతుందో మీకు ముందే తెలుసు. అదే భవిష్యత్తును ప్రణాళికను అంచనా వేసి ఉండగలిగినట్లయితే సకల దుష్టగ్రహాలను కూడా తొలగించుకొని అష్ట కష్టాలకు నివారించి అష్టైశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. 7వ స్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ప్రేమికులకు మంచి కాలము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతనమైన వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. భాగ్యస్థానంలో శుక్రుడు మరి శని సంచార స్థితి ఉండడం వల్ల భార్యకు భర్త, భర్తకు భార్య విలాసవంతమైన వస్తువులు కొనివ్వాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది. బంగారు ఆభరణాలు, స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు వీరికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాయి. అలాగే రాజ్యస్థానంలో రాహువు కూడా సంచారం చేయడం వలన అన్నింటా విజయం మిథున రాశి వారి సొంతం. అలాగే వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉండడం వల్ల ఆధ్యాత్మికత, ప్రశాంతమైన వాతావరణము, దేవతార్చన, దేవాలయ దర్శనం చేయడం వల్ల మనశ్శాంతి, ఆరోగ్యము మిథున రాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. 1వ తారీఖు నుండి
15వ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 1వ తారీఖున బుధవారము, నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభము, అద్భుతమైన యోగదాయకమైనటువంటి కాలము కనుక ఆ రోజు వీలైనంత వరకు ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకొని ఆధ్యాత్మిక చింతనలో ఉండగలిగినట్లయితే సంవత్సరాంతము కూడా నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక యాత్రలో స్వాగతం పలకడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఎంతో గమనించాలి. 5వ తారీఖు షష్ఠి ఆదివారం, పూర్వాభాద్ర నక్షత్రంగా పుట్టలో పాలుపోయడం, శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారికి అర్చన అభిషేక కార్యక్రమాన్ని ఆచరించడం వలన జాతకంలో ఉండబడిన కుజదోషం, సర్పదోషం, నాగదోషం తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. మనకు 7వ తారీఖు పుష్యమాస శుద్ధ అష్టమి సందర్భంగా విశేషంగా రురుకాళ భైరస్వారికి స్మరణ, ధ్యానము అద్భుతమైన ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతుంది అని చెప్పి గమనించాలి. మీకు కుదరలేదు, ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ యొక్క గోత్రనామాలు పంపించినట్లయితే రురుకాళ భైరస్వామి యొక్క పూజ, అర్చన, ముడుపు, హోమ కార్యక్రమాన్ని లైవ్లో కూడా చూపించి భగవంతుడి యొక్క ఆశీస్సులు అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి, అరో కళవు వెంకటనాయక అన్నట్టుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆ ఉత్తర ద్వారం గుండా దర్శించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యానికి, ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. వీలైతే ఉపవాసం చాలా యోగదాయకం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే మనకు 13వ తారీఖున భోగి, చిన్నపిల్లలకు విశేషమైన భోగి పళ్ళను పోయడం, ఇంటి ముందర ముగ్గులు ఏర్పాటు చేసుకోవడం, గొబ్బెమ్మలను ఏర్పాటు చేసుకోవడం, రంగవల్లిని ఏర్పాటు చేయడం వల్ల స్వామివారికి ఆశీస్సులు మన గృహానికి లక్ష్మీదేవిని స్వాగతం పలుకుడు కోసం అని చెప్పి గమనించాలి. 14వ తారీఖున మకర సంక్రాంతి, మకర రాశిలోకి సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల మకర సంక్రాంతి. ఆ రోజు భోగి పళ్ళతో అనగా తెల్ల జిల్లేడి యొక్క ఆకులు, చిక్కుడు ఆకులను, రేగు పండ్లను పెట్టుకొని శరీరం పైన పెట్టుకొని స్నానం చేయడం వల్ల జాతకంలో ఉన్న గ్రహదోషాలు, సకల దుష్టగ్రహాలు, ఈతి బాధలు, దుష్ట దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. 15వ తారీఖు కనుమ అవడం వల్ల, పశువులకు చేసే పండగ అవ్వడం వల్ల, పక్షురాజులకు అనగా కోళ్లకు, ఎద్దులకు, వృషభ దేవతలకు పూజ చేయడం వలన మనము భారతదేశము సనాతన సాంప్రదాయం ఏమంటే భూమికి, నీటికి, వృక్షాలకు, పశుదేవతలకు పూజ చేయడం వలన కొత్తగా వచ్చినటువంటి పంటను మనం ఎలా ఆస్వాదిస్తామో వారందరికీ కృతజ్ఞతాభావంగా తెలియజేసేటువంటి పూజా కార్యక్రమం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా రాసి పంపించి, పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో ఈ మీకు సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అలాగనే భూత, భవిష్యత్, వర్తమానాన్ని గవ్వళ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ని వాట్సాప్ కాల్ ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ, ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు పొంది అద్భుతమైన జీవితానికి స్వాగతం పలుకుతాం. అలాగనే పరీక్షాకాలం దగ్గర పడుతున్నాయి. చాలామంది విద్యార్థులు ఏకాగ్రతగా చదవడం లేదా, అలాంటి వాళ్ళు చదువుకోవాలంటే ఏం చేయాలో కూడా సలహా ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలని చిన్న ఆసనం ద్వారా, ముద్ర ద్వారా ఎలా తెలియజేయాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగా భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా, జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ 2025 జనవరికి స్వాగతం పలుకుతూ మకర సంక్రాంతి పండగ వేళలో అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ మనం ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే కంచు మోగినట్టు కనకము మోగదు గదరా సుమతి అని చెప్తారు. కనుక ఈ 2025 సంవత్సరం అంతా కూడా
అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే చూడండి, అలా శబ్దం చేయడం వలన ఓంకార శబ్దం నాదం వినపడడం జరుగుతుంటుంది. ఉదయము, సాయం, సంధ్యాకాల సమయంలో ఇలాంటి శబ్దం చేసి ఇంట్లో పెట్టుకోవడం వలన ఇంట్లో ఉండబడే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, గ్రామంలో సంచరించిన మహాలక్ష్మీదేవి అమ్మవారు గళ్ళు గళ్ళు మంటూ మన ఇంట్లోకి రావడం, స్థిర నివాసంగా ఉండడం, అపార కుబేర సంపన్నులు అవ్వడం, ఇంట్లో ఎలాంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు, తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి. ఈ అక్షయ పాత్రతో పాటు మీకు ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, కాలికి కట్టుకునేటువంటి నరదృష్టి నివారణ కలిగేటువంటి ఒక తావీదు లాంటివి ఏర్పాటు చేయడం, అలాగనే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ పనికి విజయం సాధించడానికి మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు ఈ అక్షయ పాత్రను అందజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి మీరు సంప్రదించినట్లయితే మీకు అక్షయ పాత్రను మీకు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ శబ్ద తరంగాల వల్ల మనిషి శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం, దురదృష్టాన్ని పారదోలుకోవడం, అదృష్టం మన సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకోవాలనుకున్నట్టయితే పైన ఆల్ అనే బటన్ తెలియజేసి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం నరదృష్టి నివారణ కాళభైరవ దేవతార్పణమస్తు.